మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 18వ అధ్యాయంలో 6, 7, 8 శ్లోకాల్ని చర్చిస్తున్నాం. మీరు ఆరంభంలో ఈ అధ్యాయంలో ఆరంభంలో అర్జునుడు అడిగిన ప్రశ్నలు మీరు గుర్తుంచుకున్నట్టయితే, అర్జునుడు భగవంతుని ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? ఎవరికైనా గుర్తుందా? ఎవరు చెప్తారు? మనం ఈ 3 శ్లోకాలు ఇప్పుడు చదువుకున్న దాన్ని కూడా దాని గురించే చర్చిస్తున్నారు. అర్జునుడు కృష్ణుడిని ఏ ప్రశ్న అడిగారు? మొట్టమొదటి శ్లోకంలోనే అడిగేశారు కదా! త్యాగానికి, సన్యాసానికి ఉన్న తేడా ఏమిటో చెప్పమని అడిగాడు. మనం ఇలాగ రోజు క్లాస్ విని కూడా బేసిక్స్ మర్చిపోతే ఎలాగా? ఏం చర్చిస్తున్నామో కూడా గుర్తుపెట్టుకోకపోతే ఎలాగా మరి? అప్పుడు అది పురాణ కాలక్షేపం అవుతుంది. పరిజ్ఞాన సంపాదన కాదు. జ్ఞాన సంపార్జన కాదు. 18వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలోనే అర్జునుడు ఏమడిగాడు? త్యాగము మరియు సన్యాసము అనేటువంటి ఈ రెండింటికి ఉన్న తేడా ఏమిటి? అని అడిగారు. కొందరు త్యాగాన్ని ఎలా నిర్వర్తిస్తారు? సన్యాసాన్ని ఎలా నిర్వర్తిస్తారో కృష్ణుడు తెలియజెప్పాడు. అలాగే కాకుండా ఇంకా దానికి వివరణ అందజేస్తూ త్యాగం అంటే ఏమిటి? సన్యాసం అంటే ఏమిటి? అని విపులంగా వివరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే కృష్ణ చైతన్యానికి సంబంధించిన పనులన్నింటినీ కూడాను భౌతిక ప్రకృతి యొక్క గుణాల ప్రభావం చేత నిర్వర్తించినట్టయితే అవి ఎలా భౌతికమైపోతాయి అనేది తెలియజేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? చేసే కర్మలన్నీ కూడాను, మనం ఏ పనిని చేసినా కూడాను ఆసక్తి అంటే, ఇది నేను చేయాలి ఎందుకంటే నాకు ఇది ఆనందాన్ని ఇస్తుంది. ఇది చేశాననుకోండి నాకు ఈ ప్రతిఫలం లభిస్తుంది. చాలా మందిచే నేను గుర్తించబడతాను, గౌరవించబడతాను, ఆర్థికమైనటువంటి లాభం లభించబోతుంది, కీర్తి లభించబోతుంది. ఇలాంటివన్నీ ఎలాంటి ఫలాపేక్ష లేకుండా కేవలము స్వధర్మము, ఇది నేను చేయవలసినటువంటి విద్యుక్త ధర్మము అనే భావనలో చేయడమే సరైన విధానము. ఇది నా తుది అభిప్రాయము అని భగవంతుడైన శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, భక్తికి సంబంధించిన కార్యక్రమాల్లో కనబడుతున్న కార్యక్రమాలు కూడాను వాటిలోని ఫలాపేక్షను ఆశిస్తూ నిర్వర్తిస్తే అదేమవుతుంది? భౌతికమైపోతుంది. అంటే భౌతికమైనటువంటి అభ్యున్నతికి మాత్రమే అది తోడ్పడుతుంది కానీ అది ఆధ్యాత్మికము కాదు. అది మన ఆధ్యాత్మిక స్థితిని ఉద్ధరింపజేయలేదు. అందుకని యజ్ఞాలు, యాగాదులు, రకరకాలైనటువంటి దేవతార్చనలు ఇవన్నీ కూడాను ఫలాపేక్షతో కాదు, కర్తవ్యంగా నిర్వర్తించాలి. జాగ్రత్తగా ఆలోచించే విశ్లేషణాత్మకంగా ఈ వాక్యాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు ఒక విషయం అవగతం అవుతుంది. ఇతర దేవతలను ఆరాధించరాదు. నిజమే. చాలా మంది చాలా సార్లు ఈ ప్రశ్న అడుగుతారు. మొన్న ఈ మధ్య కూడా ఒకసారి ఎవరో ఒక ప్రశ్న అడిగారు. ఏమని అంటే, చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము, పాండవులు శివుణ్ణి ఆరాధించడం గురించి చర్చించారు. కృష్ణుడు వాళ్ళ పక్కనే ఉన్నారు కదా! మరి ఇతర దేవతలని ఆరాధించకూడదు అని కదా మనకి చెప్పారు. మరి పాండవులు ఎందుకండి అలా ఆరాధించారు? మంచి ప్రశ్న. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం ఏ ఆరాధన చేసినా కూడాను సరియైన పరిజ్ఞానంతో చేయాలి. శివుడిని కానీ, ఈవెన్ నారాయణుని, కృష్ణుని అయినా కూడాను ఫలాపేక్షతో ఆరాధిస్తే
అది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడదు. కానీ శివుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు శివుడు వైష్ణవానాం యథాశంభు, ఉత్తమమైనటువంటి వైష్ణవుడు, భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నాడు అని నమస్కరించారనుకోండి, ఆ ఆరాధన అభిలషణీయమైందే కానీ దూషించదగింది కాదు. శాస్త్రము ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా, విస్పష్టంగా, ఎలాంటి సంశయం లేకుండా మనకు వివరించి చెప్పింది. ఒక్కోసారి మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు పడితే పడవచ్చు కానీ, శాస్త్రంలో సందిగ్ధత అనేది ఎక్కడ కూడా లేదు. శివుడిని కానీ, బ్రహ్మని కానీ, ఇతర దేవతలని కానీ వాళ్ళే దేవాది దేవుళ్ళు, వాళ్ళే అన్నింటికీ కారణభూతులు అనేటువంటి భావనతో, ఆ చైతన్యంతో ఆరాధించకూడదు. అలా అని చెప్పేసి వాళ్ళని విమర్శించడము, దూషించడము కూడాను అపరాధమే అవుతుంది. ఎందుకని? వాళ్ళు భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో స్థిరపడి ఉన్నారు. అందుకని భక్తులు ఇతర దేవతలని ఆరాధించరు. ఏ ఏ మనస్తత్వంతో, ఏ చైతన్యంతో వాళ్ళు కూడా భగవంతుడితో సమానులని కానీ, లేకపోతే అతనికన్నా ఉన్నతులని కానీ, భగవంతునికి భగవంతునికి వాళ్ళకి భగవంతునితో వాళ్ళకి స్వతంత్రత ఉందని కానీ, అలాంటి భావనతో కాదు. వాళ్ళు కూడా భగవంతుని యొక్క సేవలో నిమగ్నమైనటువంటి భక్తులు అనేటువంటి ఆలోచనతోని నమస్కరించడం తప్పు కాదు. ఇది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగని చెప్పేసి ప్రతిరోజు భగవంతుడైనటువంటి కృష్ణుడిని ఆరాధించినట్టుగా వాళ్ళని ఆరాధించాల్సిన అవసరం లేదు. అది శాస్త్రం అని చెప్పినప్పుడు ఇంతకుముందు కూడా మనము ఇవన్నీ కూడా అదేంటి వ్యతిరేకంగా చెప్తుంది ఏమిటి మేము ఆలోచించడానికి అని అనిపించవచ్చు. కానీ ఇక్కడ చెబుతుంది అంటే మన చైతన్యం ఎలాంటి స్థితిలో ఉండాలో తెలియజేస్తున్నారు. అలాగే మనం దానం గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడాను దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. కానీ ఆ దానం ఎలా చేయాలి? పాత్ర దానం చేయాలి. సరి అయిన వ్యక్తులకి దానం ఇవ్వాలి. సత్వగుణ సంపన్నులకి, బ్రాహ్మణులకి ఆ దానము భగవత్ సేవలో వినియోగించబడుతుంది అని తెలిసినప్పుడు ఆ దానాన్ని ఇవ్వాలి అని చెప్పబడింది. ఇక్కడ కూడాను యజ్ఞములు విడవాలి అని చెప్పారు, యజ్ఞములు చేయాలి అని చెప్పారు. విడవాల్సిన యజ్ఞాలు ఏమిటి? విడవలసిన యజ్ఞాలు ఫలాపేక్షతో మన ఇంద్రియ తృప్తి కోసం చేసే యజ్ఞాలన్నింటినీ కూడా వదిలిపెట్టాలి. కృష్ణ చైతన్యానికి తోడ్పడేటువంటివి, ఆధ్యాత్మిక పురోగతికి ప్రోద్బలాన్ని చేకూర్చేటువంటి యజ్ఞాలన్నీ కూడా స్వీకరించి నిర్వహించాలి. అనుకూలస్య సేవనం, ప్రతికూలస్య వర్జితం, కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి సందేహం వచ్చినప్పుడు కృష్ణ భక్తికి అనుకూలమైంది దేన్నైనా కూడా స్వీకరించాలి. అనుకూలస్య సేవనం, ప్రతికూలస్య వర్జితం, కృష్ణానుశీలనం భక్తిరుత్తం. భగవంతుడైన శ్రీకృష్ణుడి భక్తిలో స్థిరపడడానికి అవసరమైనటువంటి ఏ ప్రక్రియనైనా కూడాను స్వీకరించాలి. అందుకు అడ్డుగోడగా నిలిచే ఏ ప్రక్రియనైనా కూడా త్యజించాలి. ఇది చాలా ప్రామాణికమైనటువంటి ఏకసూత్రం. ఈ పని చేయాలా వద్దా, అది చేస్తే కరెక్టా కాదా, ఇది అవునా కాదా అనేటువంటి సంశయం వచ్చినప్పుడు ఇది నా కృష్ణ భక్తికి ఉపయోగపడుతుందా, అభ్యున్నతికి తీసుకెళ్తుందా, లేకపోతే అడ్డుగోడగా నిలుస్తుందా అని నిజాయితీగా ఆలోచించి దాని ప్రకారంగా నడుచుకోవాలి. అందుకని చాలా మంది అడుగుతుంటారు, అదేంటి ఇతర దేవతలను ఆరాధించొద్దు కదా, మరి మీరు ఇంకో గుడిలోకి వెళ్ళి రావడం నేను చూశాను. అది అపరాధం ఏం కాదు. ఇంకో భక్తుడిని కలవడానికి, భక్తుని అభినందించడానికి, భక్తుడి సేవ చేయడానికి మనం వెళ్ళమా? వైష్ణవ సిద్ధాంతం చెబుతుంది కూడా అదే కదా. దాస దాసాను దాస. కాబట్టి
కృష్ణ భక్తులు అంటే కృష్ణుడు భగవంతుడు అని తెలుసుకొని భగవంతుడైన కృష్ణుని సేవలో నిమగ్నమవుతాడు. తద్వారా ఇంకా ఎవరైనటువంటి కృష్ణ భక్తులు మనకి తారసపడ్డారనుకోండి, కృష్ణ భక్తిలో నేను ఇంకా ఎలా అభివృద్ధి చెందాలి అని ఆ ఉన్నతమైన సేవకుడి ద్వారా వివరణను తెలుసుకొని మరింత శ్రద్ధతోని కృష్ణ భక్తిలో లీనమవ్వడానికి, లేకపోతే ఆ ఉన్నతమైన సేవకుడికి సేవకుడిగా సహాయపడడానికి ఉండవచ్చును. అదే మన చైతన్యం అయి ఉండాలి. చాలా సార్లు ఇతర దేవతలను ఆరాధించకూడదు అనగానే మామూలుగా సామాన్య వ్యక్తుల్లో కలిగే ఆలోచన ఏమిటి అంటే, ఓ ఇతర దేవతలను అసలు ఆలోచించకూడదు, ముట్టుకోకూడదు, దూరంగా ఉండాలి అలాంటివన్నీ కూడా. అవును. ప్రత్యేకంగా వాళ్ళని భగవంతుడి స్థాయిలో ఆరాధించకూడదు. కానీ వాళ్ళని ద్వేషించకూడదు కూడాను. ఒకవేళ అది కృష్ణ భక్తిలో ఉపయుక్తమైందనుకోండి, తప్పకుండా స్వీకరించాలి. అది యజ్ఞం కానీ, యాగం కానీ, దానం కానీ, ధర్మం కానీ అవన్నీ కూడాను. అలా అని చెప్పేసి ఏదైనా చేయొచ్చు కదా! అని చెప్పారు కదా! అని మనముగా మానసిక ఊహా కల్పనతోని ఇంద్రియ తృప్తిని చేస్తూ ఇది నా భక్తి కోసం చేస్తున్నాను అనుకోకూడదు. అది కూడా అపరాధమే. భక్తి కోసం చేస్తున్నాను అనే పేరుతోని విద్యుక్త ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. భక్తి పేరుతోని భక్తిని అడ్డుగా పెట్టుకొని మన ఇంద్రియ తృప్తి కోసమని, మన ఇష్టానుసారం కోసమని, మన కోరికలను తీర్చుకోవడం కోసమని మన విద్యుక్త ధర్మాన్ని వదిలిపెట్టామనుకోండి, అదేమంటున్నారది? తమో గుణంతో కూడుకున్నదిగా చెప్పబడింది. అది నిజమైన త్యాగము అనిపించుకోదు. అది త్యాగం కూడా కాదు. అది మోహము అనబడుతుంది. భౌతికమైన తృప్తి కోసం, మన ఇంద్రియ తృప్తి కోసం చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా త్యజించాలి. అందులో సందేహం ఏం లేదు. కానీ ఆధ్యాత్మిక ప్రగతి కోసము అవసరమైన ప్రతి కార్యాన్ని చేయాలి. కృష్ణ చైతన్యము చాలా సులభమైంది. ప్రభుపాదుల వారు ఒక మాట చెబుతారు. కృష్ణ చైతన్యము ఈజ్ సింపుల్ ఫర్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ ఫర్ కాంప్లికేటెడ్. సరళమైన మనోహృదయాన్ని కలిగి ఉన్న వ్యక్తులకి కృష్ణ చైతన్యము చాలా సులభతరమైంది. కానీ క్లిష్టమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉన్న వ్యక్తులకి ఇది చాలా సంక్లిష్టమైనది. అందుకని కార్యక్రమము చేయవచ్చునా, చేయకూడదా అనేటువంటిది కృష్ణ చైతన్యంలో నిర్దేశించబడలేదు. వంట వండవచ్చా, వండకూడదా? వండితే అది భౌతిక కార్యక్రమా, ఆధ్యాత్మిక కార్యక్రమా? వంట వండడంలో ఏమి విశేషత ఏం లేదు. అది నా ఇంద్రియ తృప్తి కోసం వండుకుంటే అది భౌతికమవుతుంది. అదే వంటని భగవంతుని కోసం వండితే అది ఆధ్యాత్మికమవుతుంది, భక్తి అవుతుంది. వంట వండడం భౌతికమా, ఆధ్యాత్మికమా? భౌతికము, ఆధ్యాత్మికము. 2 అవును, 2 కాదు. నా మానసిక స్థితిని బట్టి నేను చేస్తున్న పని ఆధ్యాత్మికమా, భౌతికమా నిర్ణయించబడుతుంది. అందుకని వ్యక్తి చేసే కర్మలన్నీ కూడాను మనకేమని చెప్తారు? కృష్ణ చైతన్య మార్గం యొక్క మూల సిద్ధాంతం ఏమిటి అంటే, కృష్ణ చైతన్య మార్గంలో స్థిరపడి ఉండాలి అంటే మనం చేయవలసిన పని ఏమిటి అంటే, మనం చేస్తున్న పనులన్నిటిని కూడాను కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి చేయాలి. కర్మలను విడవవలెను. ఎలాంటి కర్మలు? భౌతిక కర్మలు విడవాలి. కానీ ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడే కర్మలు వేటిని కూడా వదిలిపెట్టకూడదు. భగవంతుని కోసం వంట వండడం, ప్రసాదాన్ని, భోగాన్ని భగవంతునికి నివేదించడం. ఆ నివేదించిన భోగాన్ని ప్రసాదంగా మనం స్వీకరించడం. ఇవన్నీ కూడా భగవద్భక్తికి సంబంధించినవి. వేద శాస్త్రాల్లో సన్యాసి తన కోసం వండుకోరాదు అని చెప్పబడింది. ఎందుకంటే సన్యాసి
భిక్షాటన ద్వారా జీవితాన్ని కొనసాగించాలి. భిక్ష దొరికితే స్వీకరించాలి, లేకపోతే భుజించకూడదు. కానీ అదే సన్యాసి, వైష్ణవ సన్యాసి ఒక అర్చ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉన్నాడనుకోండి, అర్చ విగ్రహ సేవలో నిమగ్నమైనాడనుకోండి, ఆ సన్యాసి తప్పకుండా అన్ని రకాల వంటకాలని వండవచ్చు. ఎందుకని? భగవంతునికి ఆరగింపు చేయడానికి. సో, కృష్ణ చైతన్య మార్గంలో స్థిరపడి ఉన్న వ్యక్తుల యొక్క దాని యొక్క స్థితి యొక్క నిర్వచనము చాలా స్పష్టంగా ఏకవాక్యంలో చెప్పబడింది. అనుకూలస్య సేవనం, ప్రతికూలస్య వర్జితం, కృష్ణానుశీలనం భక్తియుక్తం. శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తిలో స్థిరపడడానికి ఏది అనువుగా ఉంటే అది చేయండి. ఏది అనువుగా లేకపోతే దాన్ని వదిలేయండి. ఒక్కొక్కసారి కృష్ణ భక్తిలో అనువుగా ఉండేటువంటి పని బాహ్య ప్రపంచంలో విమర్శలకు గురయ్యేటువంటిదిగా ఉండవచ్చు. కొన్ని సార్లు కృష్ణ భక్తికి వ్యతిరేకంగా ఉండేటువంటి పని, కృష్ణ భక్తి నుంచి మనం దూరం తీసుకెళ్లే పని సమాజ దృష్టిలో, ఇతర విలువల దృష్టిలో ఉన్నతంగా ఉండవచ్చు. అప్పుడు మనని దూషిస్తూ, ద్వేషిస్తూ ఉండేవాళ్ళు కూడా సమాజంలో కనబడతారు. అదేంటి ఆ మంచి పని కదా చేయట్లేదు. కానీ మనకి తెలుసు అది ఏమిటి అంటే, మనకి స్వయంగా స్వచ్ఛమైన హృదయంతో ఆలోచిస్తే, లేకపోతే గురువు యొక్క ఆజ్ఞని స్వీకరించి, గురువు ద్వారా తెలుసుకున్నా కూడా మనకు అర్థమవుతుంది. కొన్ని కార్యక్రమాలు సమాజంలో శ్రేయస్కరంగా కనబడ్డా కూడాను మన కృష్ణ భక్తికి అడ్డుగోడగా నిలుస్తాయి. అలాంటి వాటిని భక్తి మార్గంలో దృఢ సంకల్పంతో, దృఢ చిత్తంతో ఉన్నటువంటి వ్యక్తి త్యజిస్తాడు. అందుకే మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాము. ప్రపంచమంతా ఏమనుకుంటుంది, వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు, వాళ్ళు చూసేస్తున్నారు, వీళ్ళు అనేసుకుంటున్నారు కాదు మనకు ముఖ్యం. మన లక్ష్యం ఏమిటి? మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడమే మన లక్ష్యం కూడాను. మానవ జీవిత లక్ష్యం ఏమిటి? జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడి మన సహజమైన స్థితిలో స్థిరపడడం. సహజమైన స్థితి ఏమిటి? జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. జీవాత్మ యొక్క సహజమైన స్థితి భగవంతుడైన కృష్ణుడి సేవలో నిమగ్నమై ఉండడము. ఆధ్యాత్మిక గురువు సన్యాసాశ్రమంలో ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి తన శిష్యులకి వివాహం జరిపించాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. వేద శాస్త్రాలు కొన్ని చోట్ల వివరించబడింది, సన్యాసి ఇలాంటి వివాహ తంతుల్లో పాలుపంచుకోరాదు. అవును, అది భౌతికమైనదైతే దాంట్లో పాలుపంచుకోరాదు. కానీ తన శిష్యుడి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి అనేటువంటిది వివాహ సంస్కారం ద్వారా స్థిరపడబోతుంది. తద్వారా భక్తి మార్గంలో జీవితం అంతా స్థిరపడి ఉండగలుగుతాడు అనుకున్నప్పుడు, సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి గురువు శిష్యునికి వివాహ మహోత్సవాన్ని జరిపిస్తారు. ఇప్పుడు నేను సన్యాసాశ్రమంలో ఉన్నాను కాబట్టి నేను వివాహ మహోత్సవాన్ని జరిపించకూడదు అనేటువంటి నియమాన్ని ఇక్కడ పాటించడము ఏమవుతుంది? ఆ గురువు యొక్క తమో గుణానికి నిదర్శనం అవుతుంది. గురువు యొక్క ప్రాథమిక ధర్మం ఏమిటి అంటే, తన శిష్యులందరినీ కూడాను భగవద్భక్తిలో స్థిరపడేలా చూడడం. తద్వారా వాళ్ళని భవబంధాల నుంచి ముక్తులయ్యేలా చూడడం. కానీ శిష్యరికను స్వీకరించిన వ్యక్తులందరూ సమాన స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కో విధంగా ఉండవచ్చు. వాళ్ళ అభిరుచులు భిన్నంగా ఉండవచ్చు. భౌతిక జీవనం మీద వాళ్ళకున్న ఆసక్తి దశలు వేరువేరుగా ఉండవచ్చు. అందుకని ఒక్కో వ్యక్తికి ఎలాంటి దశలో ఉన్నాడో అవగతం చేసుకొని ఆధ్యాత్మిక గురువు వాళ్ళకి సరైనటువంటి సూచనని అందజేస్తారు. కొన్నిసార్లు వివాహం జరిపించడం ముఖ్యమైతే, కొన్నిసార్లు వివాహం జరిపించకుండా ఉండడం ముఖ్యం. అది ఏది సమంజసమైంది వ్యక్తికి అనే దాన్ని వ్యక్తి యొక్క అభిరుచిని గమనించిన తర్వాత గురువు నిర్ణయిస్తారు. గురువు నిర్ణయించడము అంటే ఏంటంటే, నియంతలాగా నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు చెయ్యు అన్నట్టుగా ఉండదు. ప్రేమపూర్వకంగా ఉంటుంది. మన అభిరుచికి
విరుద్ధంగా చేయమని ఎప్పుడు చెప్పరు. కొన్నిసార్లు మనము మోహపూరితంగా ఏవైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే, వాటిని ఆ బంధనాలని తెంచడానికి గురువు ఉపయోగపడతాడు. గురువు తెంచుతాడు కూడాను. అది ఆయన ధర్మం కూడాను. కానీ సహజంగా భక్తియుక్త సేవలో నిమగ్నమవ్వాల్సినటువంటి అవగతం ఏర్పడినప్పుడు, వ్యక్తి యొక్క అభిరుచిని చక్కగా పరిగణలోకి తీసుకొని, దాని ప్రకారంగా ఆ వ్యక్తిని భక్తియుక్త సేవలో నిమగ్నం చేస్తారు. భక్తియుక్త సేవ చేయడం అనేటువంటిది విద్యుక్త ధర్మంగానే చేయాలి కానీ, మళ్ళీ ప్రయోజనాన్ని ఆశించకూడదు. ఓహ్! ఇది నేను చేస్తే అందరిలో గుర్తింపబడతాను. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఐ ఫీల్ గుడ్. అబ్బా! ఇంకో సేవ ఇచ్చారా? చాలా కష్టం అండి నేను చేయలేను. అలాంటి ఆలోచనతో ఉండకూడదు. దుఃఖం కలిగిస్తున్నాయని కానీ, నాకు అసౌకర్యం కలిగిస్తుందని కానీ, చేయవలసినటువంటి ధర్మాలని వ్యక్తి ఎప్పుడు కూడా త్యజించకూడదు. అలా త్యజించారనుకోండి దాన్ని త్యాగము అనరు. అదసలు త్యాగంగా కూడా పరిగణించబడదు. అందుకనే దీంట్లో భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా ఒక విషయం చెప్తున్నాడు. కృష్ణ చైతన్యం నందున్నవాళ్ళు, ఓహ్! నేను కామ్య కర్మలో నిమగ్నమైనాననేటువంటి భయంతోని తను చేస్తున్నటువంటి విద్యుక్త ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. ఒక వ్యక్తి ధనార్జన చేస్తున్నారనుకోండి, ఓహ్! అది కామ్యకర్మం కదా! అందుకని నేను చేయను అని వదిలిపెట్టకూడదు. దానిని సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నప్పుడు దాన్ని చేసి దాన్ని ఏం చేయాలి? అది కృష్ణ భక్తిలో వినియోగించాలి. కొన్ని కొన్ని సార్లు ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పుడు చాలా కష్టతరంగా కనబడతాయి. కానీ ఎప్పుడైతే అది కృష్ణుడి సేవ కోసం చేస్తున్నామో, బాహ్యంగా చూస్తే అది మామూలు కర్మలా కనబడుతుంది. కానీ అదంతా కూడా భక్తి. నిన్న మన సంభాషణలో మాతాజీ ఎవరో అడిగారు. ఒక మాతాజీ, ప్రభుజీ ఎవరో అడిగారు. మీరు కృష్ణ భక్తిలోకి ఎలా వచ్చారు? మీకున్న కొన్ని అనుభవాలను పంచుకోండి. అది మాకి ఆహ్, ఉత్తేజకరంగా ఉంటుంది అన్నారు. అప్పుడు ఇది చెప్పినప్పుడు ఈ సందర్భంగా నాకొకటి గుర్తొచ్చింది. ఈ మధ్య కాలంలో అంటే దాదాపుగా ఒక 5, 6 సంవత్సరాల క్రితం నేను ఉద్యోగరీత్యా వివిధ ప్రదేశాలని దర్శిస్తూ షికాగోకొచ్చాను. యూఎస్‌లో షికాగోలో ఉన్నాను. అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత మొదటి ఆదివారం నేను షికాగో కృష్ణ చైతన్య మందిరానికి వెళ్ళాను. కిషోర్ కిషోరి మందిరం అది. చాలా చక్కగా ఉంటుంది. వండర్‌ఫుల్ డీటీస్. కిషోర్ కిషోరి దేవాలయం అది. ఆ మందిరంలో నేను వెళ్ళాను. ఏదైనా సేవ దొరుకుతుందా అని చూస్తున్నాను. ఎవరైనా పరిచయం అవుతారని కొంతమందితో మాట్లాడాను. అలా అక్కడ నోటీస్ బోర్డ్‌లో ఉన్నవన్నీ చదువుతూ, చూస్తూ ఉన్నాను. ఎవరెవరు భక్తులున్నారో అది వాళ్ళని పరిచయం చేసుకుంటూ ఉన్నాను. అందులో కింద నోటీస్ బోర్డ్‌లో ఒకటి కనబడింది. రకరకాల సేవలున్నాయి. ఎవరికైనా ఆసక్తి ఉంటే వెళ్ళని సంప్రదించండి అని. దాంట్లో ఒకటి ఆహ్, ఈ ప్రచార సేవ ఒకటి ఉంది. భగవద్గీత, భాగవతంపై ఉపన్యసించడం అనేటువంటిది ఒక సేవ. నేను దాంట్లో ఇంతకుముందు కూడా ఆ పనిని నిర్వర్తిస్తున్నాను కాబట్టి వెంటనే వాళ్ళ సంపర్కం చేసి ఇలా అనండి నన్ను నేను పరిచయం చేసుకొని దీంట్లో నాకు ఆసక్తి ఉంది అని చెప్పాను. 1, 2, 3 వారాలయిపోయాయి. అసలు ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు. మళ్ళీ నేను ఫాలో అప్ చేశాను వాళ్ళని. అప్పుడు ఆమె ఇంకెవరో ఒక గ్రూప్‌లో ఉన్న ఇంకో డివోటీని దగ్గరికి పంపించేసి, ఇప్పుడు ప్రీచింగ్‌కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడాను ఆల్రెడీ డిఫరెంట్ డివోటీస్ అందరూ తీసేసుకున్నారు. ఇప్పుడెక్కడ కూడా సేవకి అవకాశం ఏమీ లేదిప్పుడు. కానీ ఒక్క చోట సేవ ఉంది. ఇంకా మేము చూస్తున్నాము. అక్కడ మీకు అభ్యంతరం లేకపోతే అది చేయండి అన్నారు. ఏమిటండి అంటే, ప్రతి ఆదివారము ఫీస్ట్ అంటే ప్రతి ఆదివారము కృష్ణ చైతన్య మందిరాల్లో కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది. ఫీస్ట్ జరుగుతుంది. ఫీస్ట్ అంటే ఏమంటారు తెలుగులో? పండుగ లాంటిది.
అందుకని చక్కగా వంటకాలు సిద్ధం చేస్తారు. సండే ఫీస్ట్ అంటే శ్రీల ప్రభుపాదుల వారు ప్రవేశపెట్టినటువంటి విధి విధానం ఇది. సండే ఫీస్ట్ ఆదివారం రోజు పండగలాగా భక్తులందరూ కూడాను ఏకీకృతులై భగవన్నామాన్ని స్మరించి భగవద్గీత, భాగవతాన్ని చెప్పుకొని కీర్తనలు చేసి తద్వారా ప్రసాద వితరణ జరుగుతుంది. అలా ప్రసాద వితరణ జరగడానికి వండడానికి కావాల్సిన వ్యక్తులు కొందరు తక్కువగా ఉన్నారు. దాంట్లో మీరు వంటశాలలో మీ సహాయం కావాలి. నేను చెప్పాను నాకు వంట వండడం అంతగా రాదు. కానీ నాకు అభ్యంతరం లేదు చేయడానికి. ఏం చేయాలో నాకు స్పష్టంగా తెలీదు. వంట వండడం అంతగా సక్రమంగా నాకు రాదు. కానీ నేను మీ హెల్పర్‌గా ఉంటాను. మీరేది చెప్తే అదే వంటశాలలో మీకేది కావాలో నాకు చెప్పండి. ఐ విల్ డూ ఇట్. అని అక్కడికి వెళ్లి చేయడం మొదలెట్టాను. నిజంగా కూడా నాకు వంట రాదు ఆ సమయానికి. పెద్దగా వండడం అంత తెలీదు. ఏదో సింపుల్‌గా కొన్ని వంటకాలు చేసి ఒంటరిగా ఉన్నప్పుడు భగవంతునికి ఆరగించడం అంతవరకే తెలుసు కానీ, వంటల్ని శుద్ధంగా అన్ని రకాలుగా చేయడము, వాటిలో ఏది ఏ నిష్పత్తిలో వేయాలి అవన్నీ పర్ఫెక్ట్‌గా తెలీదు. సో, అక్కడ వంటలు అవి కట్ చేయడంలో నిమగ్నం చేశాను నన్ను. అలా దాదాపుగా 3 సంవత్సరాలు నేను అలాంటి సేవలో నిమగ్నమే. ఇప్పటికి కూడా తర్వాత ఏం జరిగిపోయింది, తర్వాత దాంట్లో కూడాను చాలా ఆసక్తిగా నేను చేయగలిగాను. ముందనుకున్నాను ఇది నేనెలా చేయగలను? నేనెప్పుడు చేయలేదే. చేయలేదు అంటే ఆరంభ దశలో ఆహ్, భాగవతం క్లాస్ వింటూ ఒక సర్వీస్ ఉండేది మాకు. గుళ్ళో ఉన్నప్పుడు. గుళ్ళోనే నివసిస్తున్నప్పుడు భాగవతం క్లాస్ వింటూ కూరలన్నీ తరిగేవాళ్ళం. అంతవరకే నేను వంటలో పాలు పంచుకున్నది. లేకపోతే ఎప్పుడైనా అవసరమైతే హెల్పర్‌గా వెళ్ళాను. ఓకే. ఇది ఇక్కడుంది తీసివ్వు, అది అక్కడుంది తీసివ్వు, దీన్ని ఇక్కడ పక్కన పెట్టు, దీన్ని దీంట్లో వేసేయి ఇలా ఎవరో ఇన్‌స్ట్రక్ట్ చేస్తే వాళ్ళ ఆదేశానుసారంగా నేను నా కార్యక్రమాన్ని నిర్వర్తించగానే స్వయంగా నేను ఆహ్, వంట చేసినటువంటి పరిజ్ఞానం నాకు లేదు. కానీ అలా చేయడం మొదలెట్టాక దాంట్లో ప్రావీణ్యత కూడా వచ్చింది కొంతవరకి నిజం చెప్పాలి అంటే. నేనెప్పుడు కూడా ఊహించలేదు. నేను అలా వంట కూడా వండగలను అనే విషయం నాకు కూడా తెలీదు. సో, ఇదంతా నేను మీకెందుకు చెప్తున్నాను అంటే కొన్నిసార్లు మనకసలు ఆ విషయం గురించి పెద్ద పరిజ్ఞానం కూడా ఉండదు. మనం ఏదో ఒకటి చక్కగా చేయగలము అని మనం అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి భగవంతుడు మనని పరీక్షించడానికి కానీ, లేకపోతే మనలో ఎలాంటి అహంకార ధోరణి కూడా పొడి చూపినా కూడాను దాన్ని అణిచివేయడానికి, పరీక్షించడానికి మనం తక్కువగా అనుకుంటున్నది, న్యూనంగా అనుకుంటున్న పనిని సేవగా ఇస్తారు. భక్తి మార్గంలో ఉన్నప్పుడు అది న్యూనమైంది, ఇది గొప్పది అనేటువంటి ఆలోచన చేయకూడదు. నేను అనుకునేవాడిని నాకీ ఆహ్, ప్రీచింగ్ యాక్టివిటీ ఇచ్చారనుకోండి, నేను కంఫర్టబుల్‌గా ఉండగలను. ఎందుకంటే అది ఇంతకు ముందు కూడా నేను చేశాను కాబట్టి, పెద్ద కష్టం లేకుండా ఇష్టంగా చేయగలను అనుకున్నాను. కానీ 3 వారాలు వెయిట్ చేసినా కూడాను వాళ్ళందరిని డిస్ట్రిబ్యూట్ చేసామని నీకు ఈ సేవనే ఉంది అని చెప్పారు. ఇప్పుడు నేను నిర్ణయించుకోవాలి సేవ చేయాలా? లేకపోతే వదిలేయాలా? నేననుకున్నాను మరి భగవంతుడు ప్రభువులు నాకు ఆ సేవనే ఇవ్వాలి అనుకున్నానేమో ఆ స్థితిలో. నా నా ప్రావీణ్యత ఏముందో అది తెలిపేసి దాంట్లో నిమగ్నమైపోయాను. చాలా నిజంగా చెప్తున్నాను. ఈ 3 ఇయర్స్ నిజంగా కూడాను ఆనందదాయకంగా ఉండింది. సక్రమంగా చేయగలిగాను. నేను చేయలేనేమో అనుకున్నాను. కానీ చాలా చక్కగా చేయగలిగాను. మిగిలిన వాళ్ళందరూ కూడాను ఎలాంటి వాళ్ళకి కూడాను ఎలాంటి ఏంటిది ఆహ్, కంప్లెయింట్స్ కూడా ఏం లేవు. సో, ఒక విధంగా అది నాకు ఆ సమయంలో నిజంగానే పరీక్ష. భగవంతుడిని పెట్టిన పరీక్ష. ఓకే. నువ్వు ప్రీచింగ్ మాత్రమే చేయగలనని అహంకారంతో ఉన్నావా? ఇంకేదైనా సేవ చేస్తే చేస్తావా లేదా అని. నేను కూడా అలాగే అనుకున్నాను. బహుశా భగవంతుడు పరీక్షిస్తున్నాడు. నాకైతే పెద్దగా రాదు. దృష్టి పెట్టి చేసే ప్రయత్నం చేస్తాను. చేయించుకునేవాడు వాడే కాబట్టి పరిజ్ఞానాన్ని భక్తుల ద్వారా తనే అందజేస్తాడు అనుకున్నాను. అదే సరిగ్గా జరిగింది. అందుకని కృష్ణ చైతన్యంలో పురోగతి సాధిస్తున్నాము అనుకున్నప్పుడు అది మనకు రానిదైనా కూడాను అయ్యో! నేను చేయలేనేమో లేకపోతే దానివల్ల నాకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదేమో, నాకు కీర్తి లభించదేమో, లేకపోతే ఇలాంటివన్నీ ఆలోచించకుండా కృష్ణ చైతన్యంలో అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది అంటే దాన్ని స్వీకరించాను. లేదు అది నాకు కష్టం. అది నేను చేయలేను. లేకపోతే అది నాకు ఆనందాన్ని ఇవ్వదు అని భావించి దాన్ని వదిలేయకూడదు. అలా చేస్తే ఏమని చెప్తున్నాడు ఈ శ్లోకంలో?
అది రజోగుణానికి సంబంధించిందై ఉంటుంది అంటారు. రజోగుణంతో చేసినటువంటి కర్మలన్నీ కూడా ఏం చేస్తాయి మనకి? దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది? దుఃఖపూరితంగా ఉంటుంది. అందుకని మనం త్యాగం చేసినప్పుడు కూడాను మనకి నష్టం కలిగిస్తుందనో, మనకి ఇష్టంగా లేదనో, మనకు దుఃఖపూరితంగా ఉందనో, సౌకర్యవంతంగా లేదనో దాన్ని త్యాగం చేస్తే అది త్యాగము అనిపించకూడదు. సో, చాలామంది తెలుగులో ఒక పదం ఉంది. బ్రతక నేర్చిన వాళ్ళు లేకపోతే ఇంగ్లీష్‌లో స్ట్రీట్ స్మార్ట్ అని అంటుంటారు. దైనందిన జీవితంలో చక్కగా బతకాలి అంటే ఏంటంటే ఏంటి? బతక నేర్చిన వాళ్ళు అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే మోసపూరితంగా మాట్లాడగలిగిన వాడనమాట. మనసులో ఒకటుంటుంది. బయటకు కూడా మాట్లాడగలుగుతాడు. నిష్కపటముగా లేకుండా ఉండగలిగిన వాడు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో అది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. సరళమైన మనస్తత్వాన్ని కలిగి ఉండి సత్యాన్ని మాట్లాడుతూ సామాన్యమైన జీవితాన్ని జీవిస్తే భౌతిక ప్రపంచంలోని క్లిష్టమైనటువంటి సందర్భాల నుంచి, క్లిష్టమైనటువంటి స్థితుల నుంచి మనల్ని మనం బయటపడగలుగుతాం. అలా కాకుండా ఎవరి ప్రోద్బలం కోసమనో, మెప్పు కోసమనో లేకపోతే భౌతిక లబ్ధి కోసమనో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడాను భక్తికి అవరోధాన్ని కలిగిస్తాయి. అందుకని మనం జాగ్రత్తగా మనం చేస్తున్న కార్యక్రమాన్ని గమనించాలి. గమనించి భక్తికి ఏది ఉపయోగంగా ఉంటుందో దాన్ని స్వీకరించి, ఉపయోగంగా లేదని త్యజించాలి. దాంట్లో ఎక్కడ కూడాను త్యజించే విషయంలో నేను ఇదెందుకు త్యజిస్తున్నానంటే భక్తిగా శోధిస్తున్నాను అని బయటకు చెప్పి నిజానికి అది మనకి చేసే ఆసక్తి లేకపోతేనో అది చేస్తే నాకు చెడు పేరొస్తుందనో, చేయలేననో భయంతోనో దాన్ని వదిలేసామనుకోండి అది త్యాగం అనిపించుకోదు. భక్తులకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే సరళత్వం. కాంప్లికేట్ చేయకూడదు విషయాల్ని. నిజంగా భౌతిక ప్రపంచంలో అంతగా ఆహ్, సంక్లిష్టం చేయవలసినటువంటి విషయాలేమి ఉండవు. మనం ఏదో ఊహించుకొని, ఏదో చేయాలనుకుని, ఏదో చేసేసి దాన్ని సంక్లిష్టం చేసేస్తాం. మనం సంక్లిష్టం చేయలేదనుకోండి మన జీవితం అంతా కూడా సరళంగా ఉంటుంది. ఏ సమస్య ఉండదు. మీరొకసారి ఆలోచించండి. ఎప్పుడైనా నిజం పలికామనుకోండి, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అది నిజం అని చెప్పేసాం. అలా కాకుండా ఒక మనిషికి మీరు ఒక అబద్ధం చెప్పారనుకోండి. మీరు ఆ అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆ విషయాన్ని ఆ మనిషే ఎప్పుడైనా అడిగినా, ఇంకే మనిషి ఏదైనా అడిగినా, మనం ఎవరితోనైతే అబద్ధం చెప్పామో, ఆ వ్యక్తికి సంబంధీకులు ఎవరైనా అదే విషయాన్ని మననడిగితే మళ్ళీ, ఓహ్! వీళ్ళ సంబంధీకులకు ఆ విషయం చెప్పాను కదా! అలాగని నేను మళ్ళీ వీళ్ళకి అదే చెప్పాలి. లేకపోతే నేను అబద్ధం ఆడిన విషయం తెలిసిపోతుంది. ఎంత సంక్లిష్టం అయిపోయింది చూడండి. అదంతా గుర్తుపెట్టుకొని వాళ్ళకేం చెప్పామో గుర్తుపెట్టుకొని, ఆ అబద్ధాన్ని గుర్తుపెట్టుకొని, అది నిజంలాగా మళ్ళీ చెప్తూ మళ్ళీ మళ్ళీ అబద్ధాన్ని ఎందుకండి ఇంత వేదన? సత్యాన్ని చెప్పేసారనుకోండి, ఎలాంటి సంక్లిష్టతే ఉండదు. ఎవరికేం చెప్పాను? ఎప్పుడు చెప్పాను? అది మళ్ళీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? వాళ్ళకి సంబంధించిన వాళ్ళా మళ్ళీ అడుగుతున్నవాళ్ళు కాదా? ఇవన్నీ ఉండవు. జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను నేను. సరళంగా జీవించడము అంటే, నిజంగానే సరళంగా జీవించడం దానికి ప్రత్యేకమైనటువంటి ఆహ్, నిర్వచనాలేం లేవు. సత్యంతో జీవిస్తే జీవితం సరళంగా ఉంటుంది. అలా జీవించినప్పుడు ఏం జరుగుతుందో తెలిసినా సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం చాలా దుష్కర్మలని చేయకుండా ఉంటాము. సత్యాన్ని మాట్లాడుతున్నాం అనుకోండి, ఏదైనా చేయకూడని పని చేసామనుకోండి, ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు అది చెప్పాలి. అలాంటి
లక్షణం మనం ఏర్పరచుకున్నామనుకోండి, మనము చెడు పనులు చేయడానికి మనమే మనకు మనమే ఇష్టపడము. ఎందుకని? అది చేయగానే ఎవరైనా అడిగారా, "గత 3 గంటలా నువ్వు కనబడలేదండి. ఎక్కడికెళ్ళావు?" నిజం చెప్పేవాళ్ళైతే ఏం చేస్తారు? నేను ఇంద్రియతృప్తిలో నిమగ్నమయ్యానని చెప్పాలి. అది చెప్పడానికి ఇష్టం లేదనుకోండి, అప్పుడు అలాంటి ఇంద్రియ తృప్తి నుంచి నిన్ను నువ్వు ముక్తిని చేసుకుంటావు. మళ్ళీ ఎవరైనా అడిగితే నిజం చెప్పాలి. అది తెలిస్తే బావుండదు. సో, జీవితాన్ని సరళం చేసుకోవాలా? లేకపోతే సంక్లిష్టం చేసుకోవాలా? అనేటువంటిది మన చైతన్యం మీద ఆధారపడి ఉంది. కృష్ణ చైతన్యంలో ముందుకెళ్ళాలి అంటే జీవితాన్ని ఎంత వీలైతే అంత సరళంగా ఉంచుకోవాలి. సంక్లిష్టం చేసుకోకూడదు. అది మనకు తెలిసిపోతుంది. చాలా సార్లు వ్యక్తులు అందుకని కాదండి, ఎందుకని చేశాము అని బాహ్య ప్రపంచానికి, ఎదుటి వ్యక్తులకి మీరు వివరించి చెప్పొచ్చు. కానీ మనలో మనకు తెలిసిపోతుంది. అది మనం స్వార్థంతో చేశామా? లేక సహృదయంతో చేశామా? ప్రపంచానికి ఎవ్వరికీ మనం చెప్పుకోక్కర్లేదండి. మనకి మనం చెప్పుకున్నాం అనుకోండి, ఇది నేను నిజంగా సహృదయంతో చేశానా? స్వార్థంతో చేశానా? అని స్వచ్ఛంగా ఆలోచించుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించామనుకోండి, మన జీవితం సరళంగా ఉంటుంది. సో, కృష్ణ చైతన్యంలో పురోగతిని సాధించాలి అంటే సరళమైన జీవితాన్ని గడపాలి. మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. బాహ్యానికి కృష్ణ చైతన్యానికి అనుకూలంగా ఉన్నటువంటి బాహ్యంగా చూస్తే కామ్యకర్మలుగా కనబడినప్పటికిని వాటిని త్యజించకుండా నిర్వర్తించాలి. కొన్నిసార్లు కర్తవ్యంగా కనబడ్డా కూడా అవి భక్తికి అవరోధాన్ని కలిగిస్తే త్యజించాలి. అనుకూలస్య సేవనం, ప్రతికూలస్య వర్జితం, కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఈ శ్లోకాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. భక్తి రసామృత సింధులో రూప గోస్వామి వారు మనకి తెలియజేసినటువంటి శ్లోకం ఇది. మనమంతా రూపానుగులం. శ్రీల ప్రభుపాద వారు రూపానుగులు. ప్రభుపాద వారిని ఎవరైతే గౌడీయ వైష్ణవులందరూ కూడాను రూపానుగులే. అందుకని రూప గోస్వామి మనకి విన్నవించినటువంటి ఈ శ్లోకం ఏదైతే ఉందో అది లిట్మస్ టెస్ట్. సైన్స్‌లో ఆమ్లము ఏది? క్షారము ఏది? అని తెలుసుకోవడానికి ఒక పరీక్ష ఉంటుంది. లిట్మస్ టెస్ట్. ఏంటంటే లిట్మస్ అంటే నీలిరంగు పరీక్ష అలాంటిదేదో ఉంటుంది తెలుగులో గాని. ట్రాన్స్‌లేషన్. నాకు సరిగ్గా కెమికల్ పేరు గుర్తులేదు. దాంట్లో దాన్ని కలిపినట్టయితే అది ఆమ్లం క్షారమైతే అంటారు నీలిరంగా మారుతుంది. ప్రభుజీ. లేకపోతే మారదు. అలాంటిదేదో ఉంటుంది. ఆమ్లము అంటారా ప్రభుజీ? ఆమ్లము, క్షారములు అవి ఆమ్లమా, క్షారమా తెలుసుకోవడానికి లిట్మస్ టెస్ట్ అనేదో చేస్తారు. అది ఆమ్లమైతే నీళ్ళలోకి మారడము, క్షారమైతే మారకపోవడం అనేది జరుగుతుందన్నమాట. అదే విధంగా మనము భక్తిలో దేన్ని స్వీకరించాలి, దేన్ని త్యజించాలి అంటే అలాంటి లిట్మస్ టెస్ట్ ఏమిటి అంటే రూపగోస్వామి మనకు అందించినటువంటి శ్లోకం. అనుకూలస్య సేవనం, ప్రతికూలస్య వర్జితం, కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు. ఈ పని చేస్తే నేను భక్తిలో ముందుకెళ్తున్నానా? లేకపోతే అది భక్తికి ఆటంకం కలిగిస్తుందా? ఆలోచించి నిర్వర్తించాలి. ప్రాథమికంగా మనం చేయవలసిన పనులు మనకి ఆచార్యుల వాళ్ళు ఇప్పటికే తెలియజేశారు. చేయవలసిన 4 కార్యక్రమాలు, చేయకూడని 4 కార్యక్రమాలు. దానిలో ప్రాథమికమైనది ఏమిటి అంటే నవవిధ భక్తుల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే శ్రవణం కదా! శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదం. దాంట్లో ప్రాథమికమైనది ఏమిటి అంటే శ్రవణం. భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ప్రతిదినము నిత్యం భాగవత సేవయ. నిత్యం అంటే ప్రతిదినము, ప్రతిరోజు. నిజానికి నిత్యము అంటే సంస్కృతంలో అర్థం ఏంటంటే ప్రతి క్షణం అని. నిత్యుడు, శాశ్వతుడు. శాశ్వతము అంటే ప్రతి క్షణము అన్నమాట. కొంతసేపు ఉండి, కొంతసేపు లేకపోతే అది శాశ్వతమైంది కాదు. అశాశ్వతమైంది అంటారు. నిత్యం భాగవత సేవ. కృష్ణ చైతన్య మార్గము అంటే
మనల్ని నిత్యం భాగవత సేవలో, భగవత్ సేవలో నియోగించగలిగేటువంటి పద్ధతి. అందుకని మనం కృష్ణ చైతన్యాన్ని జీవితంలోకి అన్వయించుకోవడానికి ఎలాంటి సంశయాన్ని కూడా కలిగి ఉండకూడదు. భౌతికమైన కార్యక్రమాలన్నీ కూడా నేను కృష్ణ చైతన్యవంతం చేసేయాలి. అప్పుడు ఏమి ప్రాబ్లమ్ ఉండదు. ప్రాథమికంగా చేయవలసింది చేసామనుకోండి 16 మాలలు జపిస్తూ 4 నియమాల్ని పాటించవలసినవి పాటిస్తూ, పాటించనివి పాటించకుండా ఇతర కార్యక్రమాలన్నీ కూడాను కృష్ణుని కేంద్ర బిందువుగా చేస్తే మనం భక్తి మార్గంలో స్థిరపడి ఉన్నట్టుగా పరిగణించవచ్చును. తర్వాత మన స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్లవలసిన బాధ్యత గురు పరంపరలో ఉన్నటువంటి గురువులది, శ్రీల ప్రభుపాదుల వారిది, చైతన్య మహాప్రభుది, కృష్ణుడిది. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తే తరువాత జరగవలసిందంతా కూడాను వాళ్ళు చూసేస్తారు. మనం చేయవలసింది ఏమిటంటే, వాళ్ళు మనకి నిర్దేశించినటువంటి సూచనల్ని స్థిరత్వంతో, దృఢచిత్తంతో మన జీవితంలోకి అన్వయించుకొని పాటించడం. దాంట్లో చాలా ప్రాథమికమైనది, ముఖ్యమైనది ఏమిటంటే, శ్రవణం ద్వారా మనం నేర్చుకున్నది దాన్ని మన నిత్య జీవితంలో పెట్టవలసింది ఏమిటంటే, చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు 16 మాలలు జపించడము. కనీసం 16 మాలలు. 16 మాలలు మాక్సిమం కాదు, మినిమం. అంతకన్నా తక్కువగా జపిస్తూ ఉంటే ఇంకా పూర్తిగా ఆచార్యులు చెప్పిన నియమాల్ని పాటించడం లేదు. భగవంతుడిని కృష్ణుడు చెప్పిన నియమాన్ని ఇంకా పూర్తిగా పాటించడం లేదని అర్థం. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మంత్ర జపం పాటించడం అనేది ప్రాథమికమైనటువంటి నియమము. సో, అది మనమే పరీక్షించుకొని కృష్ణ చైతన్య మార్గంలో స్థిరపడడానికి ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడు మనం దాంట్లో సఫలీకృతమవుతామంటే, మనము భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించి, భగవంతునికి యొక్క దివ్యలీలని ప్రతిరోజు వినడం ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు మనము దాంట్లో అభ్యున్నతి చెందగలుగుతాము. ఆసక్తితో భగవన్నామాన్ని స్మరించగలుగుతాము. మనం ఆపేద్దాం.